మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 ఏప్రిల్ 8 సోమవారం రోజు పాల్గొన అమావాస్య రాబోతుంది. పాల్గొన అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. ఈ కొత్త అమావాస్య సోమవారం రోజు వస్తుంది కనుక దీనినే సోమావతి అమావాస్య అని, సోమ అమావాస్య అని కూడా అంటారు. అందులోనూ ఈరోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఈ గ్రహణం మనకు కనిపించదు. అయితే ఈ అమావాస్య వచ్చేలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 1 గంటలో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ పోతాయి, మీ దశ మారిపోతుంది, మీరు కుబేరులుగా మారిపోతారు. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. సోమవారం అమావాస్య తిథి కలిసి వస్తే దానిని సోమావతి అమావాస్య అంటారు. ఇది మహాశివరాత్రి కంటే కూడా గొప్ప పర్వదినం. అంతేకాదు కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఈరోజు శివలింగంలో పరమేశ్వరుని ఆరాధించే ముక్కోటి దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు నిక్షిప్తమై ఉంటాయి. ఇలా సోమవారం అమావాస్య రావటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించిన తిథి. సోమావతి అమావాస్య శివ ఆరాధనకు, పితృదేవతల ఆరాధనకు ఎంతో విశిష్టమైనది. ఈరోజు విధిగా శివుణ్ణి, పితృదేవతలను స్మరించుకోవాలి. దీని గురించి మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు. సోమావతి అమావాస్య రోజున పేద పిల్లలకు అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం. సోమావతి అమావాస్య వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. శ్రీమన్నారాయణమూర్తిని అర్చించుకోవాలి. గంగా నది, త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు బాధలు తొలగిపోతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. సోమావతి అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేసి పుణ్య నదుల్లో స్నానమాచరించిన వారికి 1000 గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ ఘనాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శివ పురాణంలో రుద్రకంఠంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది. సోమావతి అమావాస్య వచ్చేలోపు సోమావతి అమావాస్య వ్రత కథను వింటే చాలు, శివుడి అనుగ్రహం లభిస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఒకసారి అంపశయ్య మీద పడుకొని ఉన్న భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు నమస్కరించి ఇలా అడుగుతాడు. వ్రతములలో గొప్పదైన వ్రతం గురించి చెప్పమంటాడు. దానికి భీష్ముడు, ధర్మరాజా, అమావాస్య సోమవారంతో కూడిన రోజు సోమావతి అమావాస్య ఎంతో పవిత్రమైనది. ఈ వ్రతం అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఆ వ్రతం గూర్చిన అద్భుతమైన కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం పేరు పొందిన కాంచి అను పట్టణం ఒకటి ఉండేది.
ఆ పురములోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 జాతుల వారు తమ తమ ధర్మాలను చక్కగా ఆచరించుచూ ఉండేవారు. ఆ నగరం ఇంద్రుని అమరావతి నగరం వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆ పట్టణమందు రత్నసేనుడు అను రాజు ఉండేవాడు. అతను రాజ్యపాలనం చాలా చక్కగా చేసేవాడు. ఆ పాలన చూసి దేవతలు, ప్రజలు సంతోషించేవారు. ఆ నగరంలో ఈతి బాధలు అనేవి ఉండేవి కాదు. ఇలా ఉండగా ఆ నగరంలో దేవస్వామి అని పేరు పొందిన ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయన భార్య రూపవతి, ధనవతి అను పేరు కలిగినది. ఆమె లక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు, అందమైన ఒకే ఒక్క కుమార్తె కలిగారు. ఇలా తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనమరాళ్లతో వారు సంతోషంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భిక్ష కొరకు వచ్చాడు. అతనిని చూసి దేవస్వామి యొక్క కోడళ్ళు 7 కూడా ప్రేమతో అతనికి వారు ప్రత్యేకమైన భిక్షను తెచ్చి వేశారు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి, మీకు సుమంగళి తత్వము కలుగునుగాక, మంచి సంతానము కలుగునుగాక అని దీవించాడు. ఆ తరువాత ధనవతి తన కుమార్తె అయిన గుణవతిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు కూడా ఈ బ్రాహ్మణుడికి భిక్షను పెట్టుము అని చెప్పగా ఆమె అలాగే చేసింది. గుణవతి భిక్ష వేసిన తర్వాత ఆ విప్రుడు, ఓ శుచి కలదానా, నీవు ధర్మవతివి కమ్ము అని దీవించెను. అది విని ఆ గుణవతి తల్లి దగ్గరకు పోయి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వదించిన విధము తెలిపెను. అది విని ఆ ధనవతి కూతుర్ని తీసుకుని మరలా ఆ బ్రాహ్మణుని వద్దకు పోయి తన కూతురు చేత నమస్కారము చెప్పించగా ఆ బ్రాహ్మణుడు ఇంతకు ముందు ఆశీర్వదించినట్లు మళ్ళీ ధర్మవతివి అవ్వమ్మ అని ఆశీర్వదించెను. అది విని తల్లి అయిన ధనవతి బాధ చెంది విప్రునితో ఇట్లన్నది, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, వినయమ యుక్తులైన నా కోడళ్లను మాత్రము సౌభాగ్యవతిగా ఉండమని ఆశీర్వదించావు. నా కూతుర్ని నమస్కరించినప్పుడు ధర్మవతి దీర్ఘాయువుగా జీవించు అని నమస్కరిస్తూ ఉన్నావు ఎందుకు అని అడుగగా ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, నీవు పుణ్యవతివి, కీర్తి కలదానివి, కావున నీ కుమార్తె గురించి చెప్తాను వినుము. ఈమె సప్తపది మధ్య మందు వైధవ్యము చెందగలదు. కావున ఉత్తమము, నాశనము కానిది అయిన ధర్మమును ఎక్కువగా చేయవలెను. అందుకే ఇలా ఆశీర్వదించి తిని అని బ్రాహ్మణుడు పలికినాడు. ఆ మాటలు విన్న ధనవతి బాధ చెందిన హృదయముతో అతనికి నమస్కరించి, దీనిని పోగొట్టుకున్నటకు ఏదైనా ఉపాయము ఉన్నచో చెప్పమని అడుగుతుంది. దానికి ఆ బ్రాహ్మణుడు, ఓ ధనవతి, ఈమె వివాహ సమయమున సోమ అనే ఆమె వచ్చి ఈమె వైధవ్యమును పోగొట్టునుగాక అని అన్నాడు. అది విని ధనవతి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ సోమ అను ఆమె ఎవరు? ఆమె జాతి ఏమిటి? ఎక్కడుంది? ఎప్పుడు వస్తుంది? వివరంగా చెప్పమని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, సింహల దేశమందు సోమ అను పేరు గల చాకలి ఆమె ఒకటి ఉన్నది. ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురు వైధవ్యము పోవును అని చెప్పి బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ధనవతి తన కొడుకులను పిలిచి జరిగిందంతా కూడా చెప్పింది. ఓ పుత్రులారా, మీ చెల్లెలికి ఒక బ్రాహ్మణుడు సప్తపది మధ్యమున వైధవ్యము ప్రాప్తించును అని చెప్పినాడు. సింహల దేశమున ఉన్న ఒక చాకలి ఆమెను తెచ్చినచో వైధవ్యము తొలగిపోవును అని చెప్పినాడు. కావున మీరు సింహల దేశమునకు వెళ్ళండి అనగా కొడుకులు ఇలా పలికారు. ఓ తల్లిదండ్రులారా, కుమార్తె యందు ఉన్న ప్రేమతో 7 ఆమడల దూరమున ఉన్న సింహల దేశమునకు మమ్ము పొమ్మనుచూ ఉన్నారు. దేశము విడిచి మేము వెళ్ళము. అదీగాక సోమ సముద్రము యొక్క మధ్యన ఉన్నది. అది దాటుట కష్టము కనుక మేము పోలేము అని పలికినారు. అప్పుడు వారి తండ్రి అయిన దేవస్వామి తన 7 కొడుకులతో తాను కూడా సింహల దేశమునకు వెళ్ళి పృథిక యొక్క వైధవ్యము పోవుటకు సోమ అనే ఆమెను తెచ్చెదను అని కొడుకులతో పలుకుతాడు. అది విని శివస్వామి అను చిన్న కొడుకు తండ్రితో,
ఓ తండ్రి, మీరు వృద్ధాప్యంలో ఇలా చేయటం వలన మాకు మంచి కలగదు. సింహల దేశమునకు నేను పోయేదను అని వెంటనే లేచి తన సోదరిని తీసుకుని ప్రయాణమయ్యను. అలా శివశర్మ గుణవతి కొన్ని రోజులకు సముద్ర తీరము చేరి అలసిపోయి అక్కడ విశాలమైన ఒక మర్రి చెట్టు ఉంటే దాని నీడన కూర్చున్నారు. ఆ చెట్టుపై ఉన్న ఒక గ్రద్ద పక్షి వేరే చోట నుండి మెత్తని మాంసము తెచ్చి పిల్లలకు పెడుతుంది. కానీ ఆ గ్రద్ద పిల్లలు ఆహారాన్ని ముట్టుకోలేదు. వెంటనే ఆ గ్రద్ద చూసి దాని పిల్లలతో ఎందుకు తినలేదని అడుగుతుంది. అప్పుడు అవి ఇట్లు పలికెను, ఓ తండ్రి, ఈ చెట్టు క్రింద ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై ఉండగా మేము భోజనం ఎట్లా చేయుదుము అన్నాయి. వెంటనే ఆ పక్షిరాజు దయగలిగిన వాడై శివశర్మ గుణవతి దగ్గరకు వచ్చి, మీ కోరికను తెలుసుకుంటేనే మిమ్ములను రేపటి ఉదయమున సింహల దీపము చేరునట్లు సముద్రము దాటించెదను అని చెప్పి మరలా తన బిడ్డలకు భోజనము పెడుతుంది. ఇక మరునాడు తెల్లవారుజామున ఆ పక్షిరాజు వారిని సముద్రము దాటించి ఆ సముద్ర మధ్యమున ఉండు సింహల ద్వీపమునందు సోమ ఇంటి తలుపులు చూపుతుంది. శివశర్మ గుణవతి ఆ రోజు నుండి ఆ ఇంటిని ఊడ్చి అలికి శుభ్రం చేస్తారు. ఇలా ఉండగా చాకలి అయిన సోమ అను స్త్రీ ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులచే అలంకరింపబడిన వాకిలిని చూసి ఆశ్చర్యము చెంది, ఇలా ముగ్గులు అందముగా వేసిన వారు ఎవరో అని ఆలోచించుచూ ఉండగా ఆ బ్రాహ్మణ కన్య కనిపిస్తుంది. తన అన్నతో పాటు వచ్చిన ఈ కన్యను చూసి చాకలి స్త్రీ ఇలా అంది, దేవతామూర్తుల వలె వెలుగుతున్న మీరెవరు? ఈ దేశమునకు ఎలా వచ్చిరి? నీచ జాతి గల నాకు మంచి చరిత్ర గల మంచి జాతి యందు పుట్టిన మీరు సేవ చేయుటకు కారణం ఏమి అని అడుగుతుంది. దానికి శివస్వామి ఇట్లు పలికెను, గుణవతి అని పిలువబడే నా చెల్లికి సప్తపతి మధ్యమున వైధవ్యము కలుగునని ఒక బ్రాహ్మణుడు పలుకగా అది విని ఆ బ్రాహ్మణుని అది తొలగుటకు ఎట్లు అని అడుగగా అతడు సింహల దీపమున గల సోమ అను చాకలి చేత ఈ దుష్ట దశ తొలగును అని చెప్పగా ఆ మాటలు విని నా చెల్లిని తీసుకుని నీ దగ్గరికి వచ్చి తిని అని చెప్పాడు. అది విని సోమ, ఇక మీరు దాస్యము చేయట మానండి. మీ కోరిక మేరకు వైధవ్య నివృత్తికై నేను మీతో వస్తాను అని చెప్పి తన కోడళ్లను పిలిచి, నేను పొరుగు దేశము వెళ్ళుచూ ఉన్నాను. మీరు నేను వచ్చే వరకు ఈ దేశమునందు ఎవరైనా చనిపోయినచో వారి వద్దనే ఉండి బాధ చెందక వారిని కాపాడుము అని చెప్పింది. అది విని ఆమె కోడళ్ళు అట్లే చేసేదము అనిరి. ఆ తర్వాత ఆ సోమ బ్రాహ్మణుణ్ణి అతని చెల్లెల్ని ఆకాశ మార్గమున సముద్రము దాటించి అనేక దారులు దాటి నిమిషములోనే ఆమె మహిమచే కాంచీపురంలోనికి చేరాలు. తల్లి అయిన ధనవతి తన కూతురు వైధవ్యము మాన్పుటకై వచ్చిన సోమను చూసి అతి ప్రేమతో ఉపచారములు చేసెను. ఇది ఇలా ఉండగా శివస్వామి తన చెల్లెలికి తగిన వరుణ్ణి తెచ్చుటకై వేరే దేశము పోయి ఉజ్జయిని నగరంలో చేరి అక్కడ ఉన్న దేవశర్మ కొడుకైన రుద్రశర్మ అను పేరుగల ఒక వరుణ్ణి తీసుకుని వచ్చి అతనికి 10,000 వరహాలు ధనమును ఇచ్చెను. ఆ తరువాత దేవస్వామి మంచి నక్షత్రము గల మంచి ముహూర్తమున సోమ సహాయముచే కన్యాదానము చెయ్యగా హోమాదులు చేయుచూ ఉండగా సప్తపతి మధ్యమున దేవశర్మ ఉన్నవాడు ఉన్నట్లే మరణించెను. ఆ సమయమున చుట్టములు అక్కడ జరిగినది చూసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. కానీ ఆ సోమ అనే స్త్రీ అందరూ చూస్తూ ఉండగానే వ్రత ప్రభావముచే మరణం నశింపచేసే శక్తి కలిగిన ఈ సోమావతి అమావాస్య వ్రత పుణ్యమును సంకల్పంతో సహా గుణవతికి ఇవ్వగా చనిపోయిన దేవశర్మ దాన్ని మహిమచే నిద్ర నుండి లేచిన వానివలే లేచి కూర్చున్నాడు. ఆ తరువాత సోమ గుణవతి వివాహము జరిపించి తన దేశమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యి ఆ వ్రతమును ఆమెకు ఉపదేశించెను. వారి దగ్గర సెలవు తీసుకుని తిరిగి తన దేశమునకు వెళ్ళిపోయెను. కాబట్టి ధర్మరాజా, ఈ ఉత్తమమైన సోమావతి అమావాస్య వ్రతమును నీవు కూడా నీ భార్య అయిన ద్రౌపది చేత చేయించినచో వారి బిడ్డలు దీర్ఘాయువులై ఉందురు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు. అలాగే సోమావతి అమావాస్యలోపు ఈ అమావాస్యకు చంద్రుడికి ఉన్న సంబంధం ఏమిటో తెలిపే పురాణ కథను వింటే జీవితంలో కష్టాలు మీ దరి చేరవు. పరమేశ్వరుని పతిగా పొందిన సతి
అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. సతి తండ్రి అయిన దక్షుడు ఒకానొక కాలంలో అహంకారానికి వశమైనాడు. శివ దూషణ చేయడానికి వశుడయ్యాడు. ఆ క్రమంలోనే తాను తలపెట్టిన యజ్ఞానికి శివుణ్ణి పిలవకూడదని నిర్ణయించుకున్నాడు. తన పుత్రికపై కూడా మమకారాన్ని వదిలివేసుకుని శివునికి ఆహ్వానం అందించకుండానే యజ్ఞాన్ని తలపెట్టాడు. సర్వలోకాలు దక్ష యజ్ఞం గురించి మాట్లాడుకుంటూ ఉన్నా తమకు ఆహ్వానం ఇంకా పంపలేదని సతి వాపోయింది. చివరకు యజ్ఞ సమయం దాకా చూసి తన తండ్రే కదా, పిలవకపోయినా పర్వాలేదు, వెళ్ళి ఆ యజ్ఞ సంభరాన్ని చూసి వస్తానని తన పతితో చెప్పింది. పిలవని పేరంటం తగదు అని ఆది భిక్షువు చెప్పాడు. కానీ పతి మాట వినక సతి దక్ష యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తనకు చోటు లేదని శివుడు వారుస్తూ ఉన్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనను తాను దహించి వేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు చాలా కోపానికి గురి అయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోలా శంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున గనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తి పొందాడు. అప్పట్నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అనే పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు. పాల్గొన అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెప్తోంది. సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం, తర్పణాలు వదలటం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్లు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇక ఈ కార్యక్రమాలు పుణ్య తీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పబడుతోంది. ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు కాబట్టే ఈ రోజును కొత్త అమావాస్య అంటారు. చాంద్రమాన సంవత్సరంలోని చివరి అమావాస్య ఇది. కొత్త అమావాస్య వచ్చేలోపు ముసలివాడిని పెళ్లి చేసుకున్న సుకన్య కథను వింటే 1 గంటలో దరిద్రం పోయి అపర కుబేరులుగా మారిపోతారు. పూర్వం చవనుడు అనే మహర్షికి సుకన్య అనే రాజకుమార్తెతో వివాహమయ్యింది. చవనుడు అంధుడు మాత్రమే కాకుండా చాలా ముసలివాడు అయినప్పటికీ కుందనపు బొమ్మలాగా ఉండే సుకన్య తన యవ్వనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పతివ్రతా నియమంతో భర్తకు సేవలు చేస్తూ తన సతీ ధర్మాన్ని పాటిస్తూ వచ్చింది. ఇలా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో చవనుడు తన భార్య సుకన్య మనసును పరీక్షించాలని కోరుకుంటాడు. అందుకు తనదైన ప్రణాళికను సిద్ధం చేసుకుంటాడు. అప్పటికే ముసలివాడు అంధుడు అయిన చవనుడు నెమ్మదిగా కుష్ఠిరోగిలాగా మారాడు. అయినా సుకన్యకు తన భర్తపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదు సరికదా, అతనికి మరింత సేవ చేసింది. ఒకరోజు సుకన్య తన భర్తకు అన్నం వడ్డించింది. చవనుడు భోజనం చేస్తూ ఉండగా సగం భోజనం తిన్న తరువాత అతని చేతి బొటనవేలు ఊడి అన్నంలో పడింది. దాంతో తానింకా భోజనం చెయ్యనంటూ
దానిని పక్కన పెట్టేశాడు. అప్పుడు సుకన్య ఆ ఆహారాన్ని తినేందుకు సిద్ధపడుతుంది. అందులో ఉన్న ఆ బొటన వేలును తీసి ప్రక్కన పెట్టి ఆ ఆహారాన్ని భుజించింది. తన యోగా దృష్టితో అది గ్రహించిన చవనుడు పరమానంద భరితుడై సుకన్యను మెచ్చుకుంటాడు. ఆమెను ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు సుకన్య, మీరు నవ యవ్వనవంతులై అపురూపమైన రూపం ధరిస్తే మీతో కలిసి సంసార సుఖాలు అనుభవించాలని ఉంది అని కోరుకుంటుంది. నీ కోరిక తీరుతుంది, నదీ స్నానం చేసిరా అంటాడు చవనుడు. భర్త చెప్పినట్లుగానే ఆమె నదీ స్నానానికి వెళ్ళింది. అక్కడ ఆమెకు అశ్విని దేవతలు ఎదురై సుందరి, వృద్ధుడు, అంధుడు, కుష్ఠిరోగి అయిన ఆ భర్తకు సేవలు చేస్తూ నీ యవ్వనమంతా ఎందుకు వృధా చేసుకుంటున్నావు? మమ్మల్ని వరించు, నీకు స్వర్గ సుఖాలు అందిస్తాము అన్నారు. వారి మాటలు విన్న సుకన్య భయంతో భర్త దగ్గరకు వెళ్ళి జరిగిన తంతును అంతటినీ కూడా వివరించి చెప్తుంది. దాంతో కోపోద్రికుడైన చవనుడు తన భార్యను తీసుకుని వారి దగ్గరికి వెళ్తాడు. పతివ్రత అయిన నా భార్యతో ఇలా పరిహాసాలు ఆడవచ్చునా అని వారిని ప్రశ్నిస్తాడు. అప్పుడు అశ్విని దేవతలు ఓ నవ్వు నవ్వుకొని ఈమె అంతటి పతివ్రతయా, అదెంతవరకు నిజమో పరీక్షించాల్సిందే అని అంటారు. ఆ పరీక్షలో భాగంగా ఆ ఇద్దరు అశ్విని దేవతలు తమతో పాటు చవనుణ్ణి వెంట తీసుకొని నదిలో మునిగి పైకి లేచారు. వెంటనే ముగ్గురు అద్భుత సౌందర్యవంతులుగా మారి నదిలో నుంచి బయటకు వచ్చారు. ఆ ముగ్గురిని చూసి సుకన్య ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతుంది. అప్పుడు ఆ ముగ్గురిలో ఒకరు, సుందరి, మాలో నీ భర్తను గుర్తిస్తే నీవు ప్రతివ్రతవని ఒప్పుకొని వెళ్ళిపోతాం అని అంటారు. కాసేపు ఆలోచించిన అనంతరం సుకన్య తన పాతివ్రత్య మహిమంతో చవన మహర్షిని గుర్తించింది. దీంతో సంతోషించిన అశ్విని దేవతలు సుకన్యను ప్రశంసించారు. అలాగే చవనుడికి దక్కిన ఆ సౌందర్యము యవ్వనము అలాగే ఉంటాయని, అతడు కోరుకున్నప్పుడు అతని రూపం తిరిగి వస్తుందని వరమిస్తారు. వారి వరానికి సంతోషించిన చవనుడు ఇక నుంచి యజ్ఞాలలో సోమపానం చేసే అర్హత మీకు కలిగిస్తున్నానని అశ్విని దేవతలకు వరమిస్తాడు. ఆ తర్వాత నవ యవ్వనవంతురాలైన చవనుడు తన భార్య అయిన సుకన్యతో కలిసి తన మామగారు సర్యాతి మహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్తాడు. యవ్వనవంతుడైన యువకుడితో కలిసి సుకన్య రావటం చూసి సర్యాతి తన కుమార్తె శీలాన్ని శంకిస్తాడు. అక్కడ అశ్విని దేవతలు ప్రత్యక్షమై జరిగిందంతా కూడా సర్యాతికి వివరించి చెప్తారు. సర్యాతి తన కుమార్తె అదృష్టానికి చాలా సంతోషిస్తాడు. ఆ యజ్ఞంలోనే చవనుడు తొలిసారిగా అశ్విని దేవతలకు యజ్ఞ హవిర్భాగమైన సోమపానాన్ని అందించాడు. అశ్విని దేవతలు సుకన్య చవనులను దీవించి వెళ్ళారు. కాబట్టి కొత్త అమావాస్యలోపు ఈ కథను విన్నా చదివినా ఎవరికైనా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి, మోక్షం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. అలాగే ఈ అమావాస్యలోపు నిర్మాల్య దోషం అంటే ఏమిటి, దాని వలన ఏం జరుగుతుందో తెలిపే పురాణ కథను వింటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి భరద్వాజ మునీంద్రుడు సూతుణ్ణి ఇలా అడిగాడు. సూత, దేవపూజ చేసిన పువ్వును నిర్మాల్యం అంటారు, దానిని గురించి కథ ఏదైనా చెప్పవయ్యా అని అన్నాడు. మంచి విషయం అడిగావు, చెప్తా విను అని సూతుడు భరద్వాజుడితో ఇలా చెప్పాడు. పూర్వం చంద్రవంశపు రాజులలో సంతనుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా దొడ్డవాడు. అతడు దాన ధర్మాలకు, దైవభక్తికి ఎంత పేరు పొందినవాడో బల పరాక్రమాలకు, చల్లని పరిపాలనకు అంత పేరు పొందాడు. అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు మంచి రథం కూడా ఒకటి ఇచ్చాడు. మంచి రోజు చూసి దానిని అధిరోహించాలని అనుకుని దానిని రథశాలలో ఉంచాడు సంతనుడు. సంతనుడు నారదముని ముఖతః నరసింహస్వామి మహిమ విని భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఉదయం కాలం ముహూర్తం బాగుందని దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైన దివ్య రథం ఎప్పుడు ఎక్కుతానా అనే తపనతో ఉన్నవాడు గనుక త్వరగా స్వామి పూజ చేసి బయటికి వచ్చాడు. రథశాలకు వెళ్ళి రథాన్ని బయటకు తెప్పించాడు. చుట్టూ 3 ప్రదక్షిణ నమస్కారం చేసి రథం ఎక్కాడు. కానీ రథం అంగుళం మేర అయినా సరే కదలలేదు.
శంతనుడు తెల్లబోయి కిందికి దిగాడు. రథకారుల్ని రప్పించి లోపం ఏమిటో చూడమని ఆతృతగా అడిగాడు. వాళ్ళు చాలా దీక్షగా చూసి, ఈ రథంలో ఏ లోపమూ లేదు ప్రభు అని చెప్పారు. అప్పుడు రాజు అయితే రథాన్ని నడపండి అన్నాడు. వాళ్ళు ప్రయత్నించారు కానీ ప్రయోజనం లేకపోయింది. రథం కదలలేదు. శంతనుడి ఉత్సాహం నీరు కారింది. అప్పుడు శంతనుడు వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అక్కడ దిగులుగా కూర్చొని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా నారదుడు వచ్చాడు. శంతనుడు నారదునికి సవినయంగా ఆతిథ్యమిచ్చి రథ వృత్తాంతం చెప్పి రథం కదలకపోవడానికి కారణమేమిటో తెలుపమన్నాడు. అప్పుడు నారదుడు ధ్యానం చేసి విషయం తెలుసుకున్నాడు. అప్పుడు నారదుడు శంతనుడితో, రాజా, రథం కదలకపోవడానికి కారణం మరేమీ కాదు. రథ నిర్మాణంలో ఏ లోపము లేదు. నీవు స్వామివారికి నిన్న చేసిన పూజా పుష్పాలను బయట వేశావు కదా, బయటికి వెళ్ళటంలో వాటిని దాటి వెళ్ళావు. నిర్మాల్యాన్ని ఎవరి కాళ్లకు తగలని విధంగా ఒక మూలగా వెయ్యాలి. వాటిని దాటడం వల్ల వచ్చిన దోషం నీ రథ గమనాన్ని కొట్టింది. నీకే కాదు, ఒకప్పుడు నీకు రథం ఇచ్చిన ఆ ఇంద్రుని కొడుకే ఇలాంటి ఆటంకం కలిగించింది. ఈ కథ చెప్తాను విను అని నారదుడు శంతనుడితో ఇలా చెప్పసాగాడు. పూర్వం అంతర్వేది అనే ఒక చిన్న పట్టణంలో రవి అనే ఒక మూలాకారుడు రకరకాల పువ్వుల దండలు రమ్యంగా అల్లి మొదట అల్లిన దండలు 3 ముచ్చటగా నరసింహస్వామికి సమర్పించేవాడు. ఆ దండలల్లటంలో వాని భార్య కూడా నిపుణురాలు. ఇద్దరు దండలల్లటంలో ఎంతో శ్రద్ధ ఒదిగ్గా చూపేవారు. స్వామికి సమర్పించగా మిగిలినవి ముందుగానే పురోహితుడికి, దేవపూజలు చేసేవారికి, కొన్ని అంగడిలో అమ్మడానికి అన్నీ నిర్ణయించుకునేవారు. ఆ పుష్పమాలికల అమ్మకం వల్ల వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు. మరి రోజు పూదండ అల్లాలంటే పుష్పాలు సమృద్ధిగా ఉండాలి కదా. అందుకని పెరట్లో దూరంగా ఉన్న తన సొంత నేలకు చుట్టూ ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు, తీగలు నాటాడు. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళడానికి ఇంటిలో నుంచే ఒకే ఒక్క ద్వారం ఉంచాడు. ఆ పైనుంచి మనిషి కానీ పశువు కానీ లోపలికి రావడానికి ఆస్కారం లేదు. మల్లె, మొల్ల, మాలతి, జాజి, పొన్న, సురపొన్న, చేమంతి, గొజ్జంగి, సంపెంగ ఇలా ఎన్నెన్ని జాతులలో పూలు ఉంటాయో అన్ని పూలు కూడా ఆ తోటలో ఉన్నాయి. దానికి బృందావనం అని పేరు పెట్టాడు. సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పూస్తాయి, కొన్ని సాయం సంధ్యా సమయాన పూస్తాయి. ఈ మొక్కలకు, తీగలకు సమృద్ధిగా నీరు ఉండాలి గనుక పెద్ద నుయ్యి తీయించాడు. దానికి ఏతం ఎత్తించాడు. నలువైపులా లోతుగా కాలువలు కల్పించాడు. తాను ఏతాములో నీరు తోడుతూ ఉంటే వాని భార్య కాలువలు మారుస్తూ కొన్నిటికి చేతలతో నీళ్లు పోస్తూ ఉంటుంది. ఆ తోటలో షష్ఠీ గడియలు పువ్వుల పరిమళం పంచిపెడుతూ ఉంటుంది. చల్లగాలి వలన ఆ ప్రక్క నుంచి పోయేవారు పూల సువాసనకు రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు. అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించని కటిక చీకటి. తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణంలోనే గడిపి ఇంట్లోకి వెళ్ళాడు. భార్య అరిటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డించింది. ఇద్దరూ స్వామివారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి పోయారు. తొలి కోడి కూసింది. రవి లేచాడు. దంతధావనం చేసి స్నానమయ్యిందనిపించుకొని నరసింహస్వామి వారికి మేలుకొల్పు పాడుతూ పువ్వుల బుట్టలు పట్టుకొని తోటలోనికి వెళ్ళాడు. పూల మొక్కలను స్వభావ విరుద్ధంగా కనిపించాయి. రవి దిగాలు పడి చూస్తూ నిల్చున్నారు. ఏ మొక్కకు, ఏ తీగకు ఒక్క పువ్వైనా లేదు. ఏదో గారడీలాగా ఉందే. నిన్న సాయంకాలం మొగ్గలన్నీ నింపుగా ఉన్నాయి. ప్రతి దినము ఈ సమయానికి వస్తూ ఉన్నాను. బుట్టల నిండా పువ్వులేరుకొని వస్తున్నాను. బుట్ట పువ్వులు తీసుకుపోయేవాణ్ణి. ఇవాళ ఒక్క పువ్వైనా లేదే. ఎవరూ రావడానికి శక్యం కానంతగా నలువైపులా గోడ. ఇంట్లో నుంచి తప్ప తోటలో ప్రవేశించడానికి మరో ద్వారం లేదాయే. మరి పువ్వులు మాయమైపోవటం ఏమిటి? ఇదేదో ఇంద్రజాలం లాగున్నదే. ఈనాడు నా స్వామికి పూదండ సమర్పించలేని దౌర్భాగ్యునైనాను అని బాధపడ్డాడు. కళాకాంతి లేని ముఖంతో ఇంటిలోనికి పోయి భార్యతో చెప్పాడు. వింతగా ఉందని ఆమె వచ్చి చూసింది. ఆశ్చర్యం వెనుదిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేచింది. ఈ తప్పు ఎవరిదో, స్వామివారే సెలవియ్యాలి అని ఒక్క మాట అన్నది. బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోనికి వెళ్ళి అక్కడక్కడ కోస మాస ఉన్న పువ్వులేరి
తెచ్చి ఇంటనున్న నరసింహస్వామి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడ్డాడు. ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి పక్క మీద వాలాడు. కొంతసేపటికి నిద్ర పట్టింది. అర్ధరాత్రి అయి ఉంటుంది. కలలో స్వామి కనిపించి, విచారించకులే రవి, ఈనాడు నన్ను పూజించిన పువ్వులు తీసుకుని వెళ్ళి తోటకు ఆవల వేసిరా. పువ్వుల కోసం వచ్చిన ఆ ఇంద్రుడు కొడుకు దొంగాటకం కట్టిపోతుంది అని చెప్పి అదృశ్యుడమయ్యాడు స్వామి. రవి చప్పున లేచి భార్యను లేపి కల గురించి చెప్పాడు. ఇంద్రుడు కొడుక ఈ పని చేశాడు అని ఆమె ఆశ్చర్యపడింది. రవి పూజాగృహంలోనికి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి తోట గోడ పక్కన చల్లి వచ్చాడు. అంతలో దివ్యరథం గంటల చప్పుడు వచ్చింది. చంద్రబింబాల వంటి నెమ్మోముల అచ్చర పూబొట్లతో ఇంద్రుని కొడుకు వచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలికి దిగాడు. పువ్వులు కోసుకుని రథం ఎక్కబోయాడు. కానీ ఎక్కలేక కిందనే ఉండిపోయాడు. ఏమిటి వింత అని సారథిని అడిగాడు. అప్పుడు రథానికి ఆ వైపున ఉన్న సారథి పరికించి గోడ పక్కన చూసి, కుమారా, స్వామిని పూజించిన పువ్వులు కింద ఉన్నాయి. వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు. నిర్మాల్యాన్ని దాటినందువల్ల ఈ పని జరిగింది. ఆ దోషం పోవడానికి నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళు. అక్కడ మునులు యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుంచి ఎందరో రాజన్యులు వచ్చి ఉన్నారు. వారు భోజనాలు చేసి విడిచిన ఎంగిలాకులు తీసి అవల పారవేస్తూ ఆ ప్రదేశమంతా నీళ్లతో శుద్ధి చేస్తూ ఉండు. అలాగా 12 ఏళ్ళు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువల్ల వచ్చిన పాపం పోతుంది. అంతే దీనికి పరిహారం. మేము అమరావతికి పోతున్నాం, వెళ్ళు అని సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇంద్ర నందనుడు మారు మాట్లాడక కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలాగా వెళ్ళి అక్కడ 12 ఏళ్ళు ఎంగిలాకులను తీసి పారవేస్తూ భోజనశాల శుద్ధి చేస్తూ కాలక్షేపం చేశాడు. తర్వాత పాప విముక్తుడై అమరావతికి పోయాడు. కనుక సంతన మహారాజా, నిర్మాల్యాన్ని ఏ దేవతలకు సంబంధించిన దాన్నైనా సరే దాటరాదు. వెళ్ళు. నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తర్లు తీసి ఆవల పారేస్తూ ఆ ప్రదేశమంతా కూడా శుద్ధి చేస్తూ ఉండు. అలాగూ 12 సంవత్సరాలు చేస్తే పవిత్రుడవై తిరిగి వస్తావు. దేవదత్తమైన రథం ఎక్కటం అది నిరాటకంగా వెళ్ళటం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు. తర్వాత సంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు చెప్పిన పని 12 ఏళ్ళు చేసి పాప విముక్తుడై తిరిగి వచ్చాడు. రథారోహణం రథగమనం నిరాటంకంగా జరిగి హాయిగా రాజ్యం చేశాడు. నిర్మాల్యం లంఘన దోషం లాంటిది అని సూతుడు భరద్వాజుడికి చెప్పాడు. అలాగే ఈ అమావాస్యలోపు భూదేవి కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. దేనికి లోటు రాకుండా సంతోషంగా జీవిస్తారు. చాలా కాలం క్రితం ఒక మహిళ ఒక ఊళ్ళో నివసిస్తూ ఉండేది. ఆమె పేరు లక్ష్మి. ఆమెకు భర్త లేడు, మరణించాడు. ఆమెకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉండేవారు. వారి కుటుంబం చాలా పేద కుటుంబం. లక్ష్మి చిన్న చిన్న పనులు చేస్తూ పిల్లలు కడుపు నింపుతూ ఉండేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. పిల్లలు పెద్దవారయ్యారు. ఆమె కుమార్తెకు వివాహం చేసే వయసు వచ్చింది. లక్ష్మి ముసల్ది అయిపోయింది. లక్ష్మి యొక్క కూతురు పేరు లలిత, కుమారుడి పేరు రామవర్మ. లలితకు ప్రకృతి అన్న భూదేవన్న ఎంతో ఇష్టం. ప్రతిరోజు భూమికి నమస్కారం చేసేది. ఒకసారి లక్ష్మి తన కొడుకైన రామశర్మను పిలిచి, నీ చెల్లెలకు వివాహం చేసే వయసు వచ్చింది కాబట్టి నీలాంటి మంచి లక్షణాలు ఉన్న వరుణ్ణి చూసి లలితకు వివాహం చేయమని చెప్పింది. ఆ విషయం చెప్పిన కొన్ని రోజుల తరువాతే ఆమె మరణించింది. ఇక రామశర్మ చెల్లెలు కోసం వరుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. ప్రతి ఊరు తిరిగాడు. కానీ తన చెల్లెలకు సరైన వరుడు ఎవ్వరూ రామశర్మకు కనబడలేదు. తన వంటి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తిని ఇచ్చి అమ్మ చెల్లెలికి వివాహం చేయమంది. కానీ అటువంటి వరుడు ఎక్కడా కనిపించలేదు. దాంతో రామశర్మ వరుడి కోసం వెతికి వెతికి నీరసించిపోయాడు. అలా నీరసించిన రామశర్మ బుద్ధి దుష్టబుద్ధిగా మారింది. ఒకరోజు రామశర్మకు దుష్టమైన ఆలోచన కలిగింది. నాలాంటి వాడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు కాబట్టి నేనే నా చెల్లెల్ని వివాహం చేసుకుంటాను అని అనుకున్నాడు. అలా అనుకున్న తర్వాత వివాహానికి సంబంధించిన
అన్ని వస్తువులు కొని ఇంటికి బయలుదేరాడు. అలా వెళ్తున్నప్పుడు ఊళ్ళో వారు, రామశర్మ, మీ చెల్లెలకు పెళ్ళి కుదిరిందా? పెళ్లి సామాన్లు తీసుకువెళ్తూ ఉన్నావు, వరుడు ఎవరు అని అడిగారు. అప్పుడు రామశర్మ, నేనే వరుణ్ణి. మా అమ్మ నాలాంటి వాడికి ఇచ్చి మా చెల్లెల్ని వివాహం జరిపించమంది. కానీ నాలాంటి లక్షణాలు ఉన్నవాడు ఎక్కడా లేడు. అందుకే నేనే నా చెల్లెల్ని వివాహం చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. తర్వాత రామశర్మ పెళ్లి సామాన్లు తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. అన్నయ్య రాగానే లలిత, అన్నయ్య, పెళ్లి సామాన్లు ఎందుకు తెచ్చావు అని అడుగుతుంది. దానికి రామశర్మ, ఈ సామాన్లన్నీ నీ వివాహం కోసం తీసుకువచ్చాను అని చెప్తాడు. తర్వాత ఊర్లో వారు వచ్చి లలితతో, మీ అన్న నిన్నే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాడు అని చెప్పేస్తారు. మొదట లలిత నమ్మదు. కానీ తర్వాత అన్న దగ్గరకు వెళ్ళి, అన్నయ్య, నా వివాహం ఎవరితో చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. కానీ రామశర్మ ఎటువంటి సమాధానం చెప్పడు. ఇక లలితకు అప్పుడు అర్థమవుతుంది, ఊళ్ళో వాళ్ళు చెప్పిందంతా నిజమేనని తెలుస్తుంది. ఎంతో బాధపడుతుంది. తన అన్నను అసహించుకుంటుంది. భూదేవినే తన తల్లిగా భావించి లలిత ఒక చెంబు నిండా నీళ్లు, ఒక జాకెట్ ముక్కను తీసుకొని అడవిలోనికి పారిపోతుంది. ఆ అడవిలో గోవులు కాచుకునే ఒక ఆయన లలితను చూసి, తల్లి, ఈ అడవిలో ఎక్కడికి పోతూ ఉన్నావు అని అడుగుతాడు. కానీ లలిత ఏమీ మాట్లాడకుండా అడవి లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళి చెట్లు లేని ఒక చోట భూమి మీద కూర్చొని భూదేవిని ప్రార్థిస్తుంది. అమ్మా భూదేవి, నేను మా అమ్మను ఎప్పుడూ నీలో చూసుకుంటున్నాను. నాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది. నువ్వే నన్ను రక్షించాలి. నువ్వు నన్ను రక్షించకపోతే పెద్ద అనర్థం జరిగిపోతుంది. నేను ఏం చెయ్యాలో నాకు తెలియటం లేదు. నన్ను నీ ఒడిలోనికి తీసుకో, లేదంటే నాకు అన్యాయం జరిగిపోతుంది అని ప్రార్థించింది లలిత. ఆమె ప్రార్థనకు కరుణించిన భూమాత భూమిని చీల్చుకుని బయటికి వచ్చింది. లలిత తెచ్చిన జాకెట్ ముక్క, చెంబును పక్కన పెట్టి భూదేవి లలితను తీసుకొని భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో తాను చేస్తున్నది తప్పని గ్రహించిన రామశర్మ పరిగెత్తుకుంటూ అడవిలోకి వచ్చాడు. ఆవులు కాసేవాడు రామశర్మకు కనిపించటంతో ఆయన దగ్గరకు వెళ్ళి, నా చెల్లెలు ఇటు వచ్చింది, మీకు కనిపించిందా అని అడిగాడు. అప్పుడు ఆవులు కాచేవాడు, నీ చెల్లెలు అటుగా అడవి లోపలికి వెళ్ళింది అని చెప్తాడు. రామశర్మ చెల్లి చెల్లి అని అరుచుకుంటూ అడవి లోపలికి వస్తాడు. రామశర్మ చూస్తూ ఉండగానే తన చెల్లెలు భూమి లోపలికి, భూమాత ఒడిలోకి వెళ్ళిపోతుంది. రామశర్మ అక్కడికి వచ్చేసరికి తన చెల్లెలు పూర్తిగా భూమి లోపలికి వెళ్ళిపోతుంది. లలిత జుట్టు కొద్దిగా భూమి బయట ఉండిపోతుంది. ఆ జుట్టును పట్టుకుని రామశర్మ ఏడవటం మొదలు పెడతాడు. అయ్యో, నా దుష్ట ఆలోచన వలన ఎంత ఘోరం జరిగిపోయింది. నా బుద్ధి దుష్టబుద్ధి అయిపోయింది. నా బుద్ధి భ్రష్టు పట్టుకుపోయింది. అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నాలాంటి వ్యక్తి నాకు ఎక్కడా కనిపించలేదు. అందుకే నాకు ఈ దుష్ట ఆలోచన వచ్చింది. అది తప్పు అని తెలుసుకునే లోపే నువ్వు భూమాత ఒడిలోకి వెళ్ళిపోయావు అని ఏడ్చాడు. అలా లలిత భూమి లోపలికి వెళ్ళినప్పుడు పైన ఉండిపోయిన జుట్టు గరికగా మారిపోయింది. కాబట్టి దుష్ట ఆలోచనల ద్వారా ఎంతటి అనర్థాలు జరుగుతాయో ఈ ఒక్క కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఆ భూదేవిని తల్లిగా భావిస్తే ఆమె మనల్ని కష్టాల నుండి బయటపడేస్తుంది అనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా గ్రహించాలి. అసలు అమావాస్య రోజు ఏ ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యే వరకు పడుకోకూడదు. అలా పడుకున్న వారి వద్దకు దరిద్ర దేవత వచ్చి చేరుతుంది. మరియు అమావాస్య రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు. అలాగే కొత్త బట్టలకు పసుపు పెట్టకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. అమావాస్య రోజు రాత్రి భోజనం చేయకూడదు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాత్రి పలహారం మాత్రమే తీసుకోవాలి. అలాగే అమావాస్య నాడు జుట్టు కత్తిరించుకోవటం, గడ్డం గీచుకోవటం కూడా దరిద్రమే. అలాగే గోర్లు కూడా కత్తిరించుకోకూడదు. అమావాస్య నాడు సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య, ఉదయం 5 నుండి 6 గంటల మధ్య
తలకు నూనె పెట్టుకుంటే దరిద్రాన్ని మీరు ఆహ్వానించినట్లే. అలాగే అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవటం కూడా దరిద్రానికి సంకేతమే. మీకు చెప్పిన ఈ విషయాలు అన్నీ పాటిస్తే దరిద్రం మీ దరి చేరకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఏవైతే ఈ వీడియోలో మనం అమావాస్య గురించి ఏవైతే విషయాలు చెప్పుకున్నామో అవన్నీ కూడా పాటిస్తే దరిద్రం మీ దరి చేరకుండా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. వీటితో పాటు ఎంత అత్యవసరమైనా సరే నూతన పనులకు శ్రీకారం చుట్టకూడదు. ఒకవేళ అప్పటికే మొదలైన పనులు ఉంటే వాటిని ఆపకూడదు. ఇవన్నీ పాటిస్తే దరిద్ర దేవత తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్యలోపు శివభక్తుల కథలను వింటే కైలాస ప్రాప్తి కలుగుతుంది. కష్టాలన్నీ పోయి కుబేరులుగా మారిపోతారు. పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకు వెళ్ళేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఇలా పరమ నిష్ఠతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసిన పని పడింది. దాంతో తాను నిష్టగా చేసే శివపూజ, శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు. అప్పుడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురిని దగ్గరికి పిలిచాడు. పాప, మేము ఊరికి వెళ్తున్నాము. ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని ఉంది. అది ఏమిటి అంటే, మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా, ఆ పని కూడా నువ్వు చేయాలి. జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వకు. పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, సామాసగెత్తలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా. మర్చిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది. దాంతో శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకుని గిన్నెలో పోసుకుని గిన్నె చేతబట్టుకుని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులెత్తి స్వామికి మొక్కింది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, తాగడానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురామయించింది. అయినా శివుడు పాలు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలయ్యింది. అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు, వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు త్రాగటం లేదు అని పాపకు భయం పట్టుకుంది. శివుడు పాలు త్రాక్కపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా అని శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు, తాగయ్యా, లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలు అనుకుంటున్నావా? పొద్దెక్కిందనా? లేక పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోనీ ఆకలిగా లేదా? చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలెట్టింది. పరమశివ, పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోనీ, ఒక్క
గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడుతోంది. నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా త్రాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇవిగాక ఇంకా ఏమైనా కావాలా అడుగు, నిమిషంలో తీసుకొస్తా. కానీ త్రాక్కుండా మాత్రం నన్ను ఏడిపించకు. లింగమూర్తి, మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసేవాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలా ఆ పాప బ్రతిమలాడుతుంది, ఏడుస్తోంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు, కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది. స్వామివైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు, నువ్వు ఈ పాలు తాగలేదంటే. నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావటం ఖాయం. అంతకంటే ఇక్కడ నీ ముందే చావటం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆక్కుండా పాపను పట్టుకుని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకుని పాలను తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు గాని ఆ రూపం అరుదైనది అని పాపకు తెలీదు. ఆయన దేవుడని, పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులయ్యింది. పాప రోజూ తానే పాలు తేవటము, శివుడికి నివేదించటము అది శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు పాలు తేవటము, శివుడు త్రాగటం జరిగిపోతున్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. అప్పుడు తండ్రి పాపను ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగటమేంది? నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేశావా? లేదా నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలన్నాడు. పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళారు. రోజుటిలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. ఓసి, రోజూ పాలు త్రాగే శివుడు ఇవాళ త్రాగలేదే? చూడను కూడా లేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా! ఎంతో శివద్రోహం చేశావే. శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా. ఎంత నాటకం ఆడావే, నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హలింగా 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 అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను, భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోనికి చొరబడింది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలకు లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఏమిటి ఈ లీల అంటూ అక్కడ ఉన్న తండ్రి కిన్నుడైపోయాడు. అప్పుడు శివదేవయ్య, రోజూ నేనే పాలు తాగాను. నీ కూతురు నా పరమ భక్తురాలు. ఆమె అమాయకత్వము, నిర్మల హృదయం నన్ను వశపరుచుకున్నాయి. అందుకే నా సన్నిధికి చేర్చుకున్నాను. నేటి నుంచి గోడగూచి అన్న పేరిట భక్తలోకంలో ఆమె గణ్యత పొందుతుంది అన్న ఈశ్వరవాణి వినిపించింది. ఇది గోడగూచి కథ.
ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వము. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు శివుడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఇక ఆ పాప గోడగూచి అనే పేరుతో స్తుతించబడింది. బెజ్జమహాదేవి ప్రతిరోజు శివుణ్ణి పూజిస్తూ ఉండేది. భక్తి గీతాలు పాడుతూ ఉండేది. ఒకరోజు పూజామందిరంలో శివుడి ప్రతిమను చూస్తున్న ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. లోకంలోని వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు, కానీ శివుడికి తల్లి లేదేం? శివుడి పులి చర్మం కట్టుకుంటాడు, పాములను మెడలో వేసుకుంటాడు, శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఒంటికి బూడిద రాసుకుంటాడు. తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా? విషం తాగనిచ్చేదా? ఇలా భిక్షాటన చెయ్యనిచ్చేదా? ఎవ్వరికైనా తల్లి లేకపోవటం కన్నా మించిన కష్టం ఏముంటుంది? తల్లి ఉంటే బిడ్డల దగ్గర ఉండి ఆలనా పాలనా చూసుకుంటుంది, పెళ్ళి పేరంటాలు చేస్తుంది. తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది. పాపం శివుడికి తల్లి లేకపోవటం వల్లనే ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఎవరో ఎందుకు, నేనే తల్లిని అవుతాను, శివుడిని పెంచిన తల్లి అనిపించుకుంటాను అని అనుకున్నది బెజ్జమహాదేవి. అనుకున్నదే తడువుగా శిశువు అంత పరిమాణం గల శివుడి ప్రతిమను తయారు చేసింది. దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది. కాళ్ల మీద పడుకోబెట్టుకుని తలంటు స్నానం చేయించింది. నలుగుతో శరీరమంతా కూడా రుద్దింది. దోసిళ్లతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోసింది. కళ్ళల్లోకి నీరు పోకుండా నుదురు మీద అరచెయ్యి అడ్డం పెట్టి స్నానం చేయించింది. స్నానమైన తరువాత చెంబుతో నీళ్లు తీసుకుని శివుడి చుట్టూతా తిప్పి దిష్టి తీసింది. మెత్తటి గుడ్డతో ఒళ్ళు తుడిచింది. తుడిచిన తరువాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకొండబెట్టింది. ఊపుతూ జోలపాట పాడింది. 3 కళ్ళకు కాటుక పెట్టింది. ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగాటలు ఆడింది. ఒక వేలును ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పిస్తుంది. ఇలా రోజు అనేకములైన బాల్యోపచారములు చేస్తూ వాత్సల్య భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంది. ఆయన మీద ఉన్న భక్తిని ఆ విధంగా తీర్చుకోసాగింది. ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైన హరుడు ఆమె కోరినట్లే 5 ఏళ్ల బాలుడిలా ప్రవర్తించేవాడు. ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమె ఉపచారములన్నీ కూడా ఆనందంగా స్వీకరించేవాడు. ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలని అనుకున్నాడు. ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించబోతే తినేవాడు కాదు, పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు, పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు. అప్పుడు బెజ్జమహాదేవి, అయ్యా, ఏమైందయ్యా నీకు? ఇలా అయిపోతున్నావేంటి? ఎవరు ఏది పెడితే అది తింటావు? ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు, ఇంకొక భక్తుడు నెత్తి మీదకెక్కి తొక్కుతాడు. నువ్వింత అమాయకుడివి కాబట్టే అందరూ నిన్ను ఇలా చేస్తూ ఉన్నారు అంటూ నిష్ఠూరాలు ఆడింది. ఇంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అని దిష్టి తీసివేసింది. ఎన్ని చేసినా శివుడికి వచ్చిన రోగం తగ్గలేదు. అయ్యో, నీ శరీరం నల్లగా ఉంది, ఈ రోగం నాకొచ్చినా బాగుండేది కదా, మాట్లాడవేమయ్యా, దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలా వాపోయింది. ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలో మార్పు లేదు. జరగరానిది ఏమైనా జరిగితే నేనెలా బ్రతకనయ్యా? ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు లేదు. ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కెడు ప్రాణం గుడుక్కు మనిపించుకుంటాను అంటూ తల శివలింగానికేసి కొట్టుకోసాగింది. నుదురు చిట్లింది. రక్తం ధారగా కారసాగింది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. కళ్ళు మిరుమిట్లు గొల్లిపేటట్లు మెరుపులు మెరిశాయి. పెలపెలమంటూ శబ్దాలు వచ్చాయి. శివలింగం స్థానంలో పులి చర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నెలవంకతో శివుడు ప్రత్యక్షమైనాడు. బెజ్జమహాదేవి తల శివుడు తొడను ఆనుకుని ఉంది. ఆమె నుదుట రక్తం అదృశ్యమయ్యింది. ఆమె తల మీద చెయ్యి వేసి అమ్మా లే అన్నాడు ఆప్యాయంగా. బెజ్జమహాదేవి తలెత్తి చూసింది. ఎదురుగా ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు, ఆ వెనుకనే పార్వతి, నంది, భృంగి వంటి ప్రథమ గణాలు అందరూ కనిపించారు. అప్పుడు శివుడు, నీ ప్రయత్నాన్ని మానుకో, నీ భక్తిని మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు. దానికి బెజ్జమహాదేవి, నాకు వరమెందుకయ్యా, ఇప్పుడు రోగంతో బాధపడుతున్నది నువ్వు, ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడవై ఉంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది నాయనా అన్నది
అమాయకత్వంగా. ఆమె వాత్సల్య భక్తికి శివుడు ఎంతో ఆనందించాడు. నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా? నువ్వు నాకు తల్లివి గనుక ముల్లోకాలకు ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. అంత్యములో కైలాసానికి చేరుకొందువుగాక అని ఆశీర్వదించి అందరితో పాటు అంతర్ధానమైపోయాడు పరమేశ్వరుడు. పూర్వం ఒక ఊరిలో ఓ పేద కుటుంబం ఉండేది. వాళ్ళల్లో ఇంటి పెద్ద అయిన సింహాచలం ప్రతిరోజు శివపూజ చేస్తూ తనకు ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తన పని తాను చేసుకునేవాడు. అలా ఎన్నాళ్ల నుండో పూజలు చేస్తూ తన బాధను శివయ్యకు వెళ్ళబుచ్చుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ భక్తుణ్ణి గమనించిన పార్వతీదేవి శివుడితో, స్వామి, అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు. ఆ భక్తుణ్ణి కరుణించి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. పార్వతికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు? ఇప్పుడు మీరు ఆ భక్తుణ్ణి కరుణించి పేదరికం మాపి ధనవంతుణ్ణి చేయకపోతే ఊరుకోను అంది. శివుడు మళ్ళీ నవ్వి, దేవి, నీ కోరిక కాదనలేను గాని జరగబోయే విపరీతాలు నువ్వు ఎరుగవు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి. అనుభవిస్తే గాని కర్మ పరిపక్వం చెందదు అన్నాడు. పార్వతీదేవి అయినా వినలేదు. పట్టుపట్టింది. శివుడు ఇక కాదనలేక, దేవి, నీ కోరిక ప్రకారం అతడిని ధనవంతుణ్ణి చేస్తాను. చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు అని అక్కడ మాయమయ్యాడు శివుడు. ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై, నిన్ను నేను రోజూ గమనిస్తూ ఉన్నాను. ఎందుకు అలా సేవలు చేస్తున్నావు ఆ శివుడికి? భోలా శంకరుడు అన్నారు గాని ఎప్పుడైనా కరుణించాడా? వృధాగా పూజలు చేయకు అని ఒక వజ్రపు రాయి చేతికి ఇచ్చి, అది అమ్ముకో, చాలా డబ్బు వస్తుంది, హాయిగా బ్రతకవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సింహాచలంకి ఆ వజ్రపు రాయిని చూసేసరికి మతిపోయింది. ఎన్నో కోరికలు మనసులో మెదిలాయి. అది కొనాలి, ఇది కొనాలి, ఇంకేదో చెయ్యాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు. పెట్టెలో భద్రంగా దాస్తుంటే భార్య వచ్చింది. ఆమె భర్తను ఏమిటి, ఏం జరిగింది అని అడిగితే జరిగింది చెప్పాడు సింహాచలం. దాంతో ఆవిడకు వజ్రం మీద ఆశ పుట్టింది. చీరలు, నగలు అంటూ 100 కోరికలు ఎకరువు పెట్టింది. ఇద్దరికీ వాదనలు జరిగాయి. భార్యను బయటకు గెంటి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు. చేతిలో ఉన్న రాయిని చూసి, దాన్ని వెలుగులు చూసి, నాకు ఇవ్వు, నేను తాగాలి, జూదమాడాలి, అప్పులు తీర్చాలి అన్నాడు. పెద్ద గొడవ అయింది. పక్కనే ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒకటి వేశాడు. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు సింహాచలం. అడ్డు వచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు కొడుకు. అది చూసిన దొంగలు వాడిని చంపి వజ్రం ఎత్తుకుపోయారు. అది చూసిన భటులు ఆ దొంగలను చంపేసి రాజుగారికి ఇచ్చారు. దానిని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పొదిగించాడు రాజు. అప్పుడు శివుడు, చూశావా పార్వతి, ఏమి జరిగిందో? ఒక రాయి ఎన్ని బ్రతుకులు మార్చిందో, ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో, ఎన్ని ప్రాణాలను బలిగొందో. ఆ పేదవాడు పూర్వం బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్యను పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికీ దానం ధర్మం చేయలేదు. భక్తి మాత్రం మెండు. ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చటం కుదరదు. అనుభవిస్తేనే కర్మ తీరుతుంది. ఏ వస్తువు ఎక్కడికి చేరాలో, ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేని వాడు పొందలేడు. తాత్కాలికంగా విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నట్లు కనిపించిన అర్హత లేకపోవటం చేత తొందరగానే పతనమవుతాయి. పేదవాడు మంచివాడు అనేది ఉండదు. గత జన్మలో భార్య బిడ్డలను చంపాడు. భార్య గయ్యాలి అయింది. కొడుకు వ్యసనపరుడై తండ్రిని చంపాడు. వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం. పుట్టుకైనా చావైనా తాను చేసుకున్న దానిని బట్టే వస్తుంది. ఇదే విధి అని సెలవిచ్చెను. కనుక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ సోమావతి అమావాస్య రూపు ఈ కథలను వింటే చాలు, ఈ వీడియోని చూస్తే చాలు. ఒక గంటలో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ పోతాయి, మీ దశ మారిపోతుంది, మీరు కుబేరులుగా మారిపోతారు. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు.